అందరికి నమస్కారం. నేను కోటా రమేష్, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారాగా సుమారుగా 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులతోటి ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే దీని ద్వారాగా ఎంతమందికి ఎన్ని రుణాలు ఇస్తారు ఏంటి అనేటువంటివి స్పష్టమైన మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పథకం ప్రారంభించిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ కోసం నిరుద్యోగ యువత లక్షలాది మంది ఆన్లైన్ సెంటర్లకు, ప్రజాపాలన కేంద్రాలకు, ఇతరత్ర మీ సేవా సెంటర్లకు వెళ్ళి ఆధార్ అప్లోడ్ చేసి అప్లై చేసుకుంటున్నటువంటి సందర్భంలో మీ దరఖాస్తులు తిరస్కరిస్తున్నట్టు చెప్పేసి ఆల్రెడీ అప్లై అని చెప్పేసి వస్తున్నట్టుగా చాలా మంది నిరుద్యోగ యువత ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వం దీనికి స్పష్టమైనటువంటి విధి విధానాలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు, ఉపాధి లేక ఈ రాష్ట్రంలో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని చెప్పేసి ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి, దాంతోపాటుగా నిరుద్యోగ యువతకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం వచ్చి 14 నెలల పాలన గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి 4,000 నిరుద్యోగ భృతి విషయం కానీ, ఇప్పటివరకు 4,000 నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇస్తారనేటువంటి ఒక్క స్పష్టమైన విధి విధానం కూడా ప్రకటించలేదు. దాంతోపాటుగా ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. దాని ఊసు కూడా ఇప్పటివరకు ఎత్తటం లేదు. కేవలం 57,000 ఉద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వ నోటిఫికేషన్లు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వేసినటువంటి కొన్ని నోటిఫికేషన్లు కలిపి 57,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. మరి రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నప్పటికీ, దాంతోపాటుగా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఎంతమందికి ఇస్తారు, ఎప్పటిలోపు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్పకుండానే హడావుడిగా ఆర్భాటపు ప్రచారం కోసం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముందర ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరూ కూడా ఉద్యోగ నియామకాల గురించి మాట్లాడొద్దు అనేటువంటి ఒక దురుద్దేశంతో రాజీవ్ యువ వికాసం పేరుతోటి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. మరి దీంట్లోనే ఎంతమందికి ఇస్తారు? ఒక పక్క 40 లక్షల మంది నిరుద్యోగ యువత, టీఎస్పీఎస్సీకి గతంలో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 37 లక్షలు, ఇతరత్ర మొత్తం సంఖ్య తలుచుకుని 40 లక్షలు ఉంటారని చెప్పేసి ప్రభుత్వం సమాచారం, ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి 40 లక్షల మంది యువత ఉన్నప్పుడు 5 లక్షల మందికి మాత్రమే స్వయం ఉపాధి రుణాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారాగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దాంట్లో కూడా అనేక రకాల కొర్రీలు పెడతా ఉంది. ఇప్పటికే గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు లేవు. ఇటీవల కాలంలో పెళ్లిలైనటువంటి యువత, చదువుకున్నటువంటి వాళ్ళ యువత తల్లిదండ్రుల మీద కుటుంబం పేరుతో ఉన్నటువంటి రేషన్ కార్డులలో కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కోసం వెళితే, దాంతో పాటు మీ సేవా కేంద్రాలలో పాత కార్డుల మీద పేరు తొలగించుకుంటే కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఉంటుందని చెప్పేసి పేరు తొలగించుకుంటే, కొత్త రేషన్ కార్డుల పేరు రాక అటు పాత రేషన్ కార్డుల పేరు పోయి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి పోతే కొత్త రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి అని కొర్రీ పెట్టడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగ యువత రేషన్ కార్డులు అక్కడ లేకపోవడం వల్ల ఇవాళ దరఖాస్తులు చేసుకోవడానికి అర్హత కోల్పోతా ఉన్నారు. అందుకనే రేషన్ కార్డు నిబంధనల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ చేసింది కాబట్టి దాన్ని తొలగించాలని చెప్పేసి డివైఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోపక్క ఇప్పటికే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తే గతంలో స్వయం ఉపాధి కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారాగా లక్షలాది మంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. కొంతమంది రుణాలు వచ్చినాయి, కొంతమందికి రాలేదు, అవి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ వెబ్సైట్లలో పేర్లు నమోదై ఉన్నాయి. కాబట్టి కొత్తగా రాజీవ్ యువ వికాసం పేరుతోటి ఆ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి వెళ్ళినటువంటి నిరుద్యోగ యువతకు తీవ్రమైనటువంటి నిరాశ ఎదురవుతా ఉంది, వాళ్ళకి ఆటంకం అవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక స్పష్టమైన విధి విధానం ప్రకటించాలి. ఈ రకమైనటువంటి కొర్రీలు పెట్టకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం నిరుద్యోగ యువత అప్లై చేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులు, దాంతోపాటు వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రకరకాల కార్పొరేషన్ల ద్వారా అప్లై చేసుకోవడానికి వెళ్ళినటువంటి నిరుద్యోగ యువతకు ఆల్రెడీ అప్లైడ్ అనే పేరుతోటి వాళ్ళ మీ సేవా కేంద్రాల్లో వెబ్సైట్లలో వస్తున్నది. కాబట్టి అది రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతోటి ఏదైతే స్కీమ్ తీసుకొచ్చిందో ఆ స్కీమ్లో లబ్ధిదారులకు నిజమైన నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వివిధ రకాల కార్పొరేషన్ల ద్వారాగా మొత్తం స్వయం ఉపాధి రుణాలు నిరుద్యోగ యువత అందరికీ కూడా అవి అందాలంటే ప్రభుత్వం ఇలాంటి కొర్రీలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అది 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి లెక్క కాకుండా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని
హామీ లెక్క కాకుండా అందరికీ స్వయం ఉపాధి రుణాలు అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. ఇది ప్రచార ఆర్భాటపు కార్యక్రమంగా పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల నిరుద్యోగ యువత అందరికీ న్యాయం జరిగే విధంగా రాజీవ్ యువ వికాసం పథకంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.